తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించేందుకు రీసెంట్ గా సింగపూర్ డావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు వెళ్లారు. హైదరాబాద్ సిటీలో పెట్టుబడులకు మరిన్ని ఎంఎన్సీలు ముందుకు వస్తుండడం రియాలిటీ రంగానికి కొత్త జోష్ ఇస్తోంది. డావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం రియల్ ఎస్టేట్ రంగానికి శుభ పరిణామం అని పలువురు రియాలిటీ ప్రముఖులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ దావోస్ పర్యటన సూపర్ సక్సెస్ అయింది. ప్రపంచ ఆర్థిక వేదికపై పెట్టుబడులు వెల్లువెత్తాయి. 16 సంస్థలతో ఒప్పందాలు చేసుకోగా 1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ కొత్త ఒప్పందాలతో సుమారు 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం రియల్ ఎస్టేట్ రంగానికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని పలువురు నిర్మాణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రీసెంట్ ట్రిప్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు టు దావోస్ చాలా సక్సెస్ఫుల్ ట్రిప్ అని చెప్పొచ్చు. ఇది పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓయూ చేసుకోవడము, నియర్లీ 1,80,000 crores ఎంఓయూ చేసుకోవడం అనేది మన హిస్టరీలోనే ది బిగ్గెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ఇట్ షోస్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్, కాన్ఫిడెన్స్ ఇన్ ది గవర్నమెంట్ అండ్ ఆల్సో ద వే హైదరాబాద్ బ్రాండ్ ఈస్ దేర్. అండ్ రీసెంట్ మన రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ కూడా మనకు సహకరించని చెప్పొచ్చు. చాలా వరకు ఆ రంగంలో కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఏదైతే సస్టైనబిలిటీ ఏ రాష్ట్రమో ఏ సిటీ అయితే మెయింటైన్ చేస్తుందో ఆ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఫ్యూచర్ లో పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంది. సీఎం గారు అంటున్నారు తెలంగాణ మీన్స్ బిజినెస్ అంటున్నారు. తెలంగాణ మీన్స్ గ్రీన్. గ్రీన్ మేక్స్ సెన్స్, గ్రీన్ మేక్స్ బిజినెస్. సీఎం గారు ఆ డైరెక్షన్ లో పోతున్నారు కాబట్టి మాకు కూడా చాలా సంతోషము. విల్ బి డెఫినెట్లీ ఐజీబీసీ విల్ బి పార్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ గ్రోత్ స్టోరీ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీ. ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ లో మన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టిసిపేట్ చేశారు. 2 రాష్ట్రాలకు ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు, ఎన్నో ఎంఓఎస్ సైన్ అయినాయి. ఎస్పెషల్లీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 1,78,000 కోట్ల ఎంఓయూ సైన్ చేశారు. ఇది చాలా శుభ పరిణామం. సో ఇవన్నీ వస్తే దాదాపు 50,000 ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నారు. సో రియల్ ఎస్టేట్ కి ఇది మంచి బూమ్. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా డ్రోన్ సిటీ అంటున్నారు, ఏఐ యూనివర్సిటీ అంటున్నారు, రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ కూడా రాబోతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ బాగుంటుందని ఆశిస్తున్నాను.